వెటనరీ హాస్పిటల్ ఏంట్రా? అంగే పారు, ఆ? అక్కడ చూడు. What's the deal? What's the deal? Uptown. What's the బుజ్జి అనగా డాక్టర్ కావ్య, వెటర్నరీ డాక్టర్. సో తను నువ్వు వీడి పని మీద వస్తే మా పని అయింది. చెయ్యదవా? పోబే. హాయ్ గాయ్స్. హాయ్. హే చాక్లెట్ బేబీ. ఏ భరత్, కొత్త ఫోన్ కొన్నా నీ డబ్బులతోనే. ఎంజాయ్. ఏ చాక్లెట్, ఇన్ఫెక్షన్ తగ్గిందా? ఇంకో 1 వీక్ మెడిసిన్ కంటిన్యూ చేయి, ఓకే? ఏ గౌతమ్, ఫ్రైడే ఇంటికి వస్తున్నావుగా, మర్చిపోకు. వస్తాను పక్కా? పక్కా. మేడం మీకు ఫోన్. హే కాఫీ టీ వేణుమా? రాజుకు సొల్లుంగా. నో థ్యాంక్స్. తమిళ భాష. సో ఎక్కడ ఆగాం? గౌతమ్ నిత్య తమిళమ్మాయి. కంటిన్యూ. కావ్య విషయం చెప్పనందుకు నా ఫ్రెండ్స్ అందరికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు కర్నూలులో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్కి మా ఛానల్ తరఫున న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాను. ఏంటి సర్ప్రైజ్? అంజాన్ కొడుతున్నావు అంతేలేండి. షాపింగ్లకు తిప్పి బ్యాగులు మోసిన ఫ్రెండ్స్ గుర్తుండ్రు. నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. ఎన్ని ఫోన్లు, ఈమెయిల్లు, కనీసం ఒక్కదానికి రిప్లై. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ ఇట్. అరే నిత్య సారీ. నేను సారీ చెప్తున్నాగా. పోనీ ఇంకేం చేయమంటావు చెప్పు నన్ను. అప్పుడు సుభద్రకి సత్యమూర్తి పైన ఎంతో కోపం వచ్చింది. సుభద్ర కళ్ళల్లో కోపం, సత్యమూర్తికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సత్యమూర్తికి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది. అదేమిటంటే చక్కలిగిలి. సుభద్ర నవ్విందే. దీపక్ ఎలా ఉన్నాడు? కనీసం పెళ్ళికైనా ఇన్వైట్ చేస్తావా? కొంప తీసి పెళ్లి చేసేసుకున్నావా? దీపక్ తినాది బ్రేకప్ అయింది. ఓ ఐఎమ్ సారీ. ఎలా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. వర్కౌట్ అవ్వలేదు అంతే. ఎనీవేస్, నో రిగ్రెట్స్. డోంట్ వరీ నిత్య, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వాటి టైం బాగుంది, బతికిపోయాడు. నెక్స్ట్ ఎవడో బక్కరా. అబ్బా ఓ మై గాడ్ గౌతమ్, ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందో తెలుసా? మరి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా. ఓకే ఓకే చాలు ఆపు. నీ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తట్టుకోలేను.
నీతో మాటలో పడి టైమే మర్చిపోయాను. వాట్స్ ద టైం? 11:30. సిటీకి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడ ఉంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ అయిపోయా. బ్లాంకెట్, పిల్లు అన్నీ ఓకేగా? హ్యాపీగా పడుకో, పొద్దున్న కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. హాయ్ హాయ్, నువ్వెవరు? ఇదేంటి? గుడ్ మార్నింగ్, బయటికి వెళ్తున్నా, గంటలో వస్తా, రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ద వే, వీడి పేరు చాక్లెట్. చాక్లెట్, హాయ్ చాక్లెట్. గౌతమ్, ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. రే చాక్లెట్, బాత్రూమ్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఏనా లేచిందా? ఎప్పుడు లేచిందో, చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది పాపం. పాపమా? దాని సంగతి నీకు తెలీదు. నిన్ను నన్ను నిలబెట్టి బెంగళూరు రైతు బజార్లో అమ్మేస్తుంది. నాకు అలాగే అనిపించట్లేదురా, చాలా ఇన్నసెంట్గా ఉంది. అక్కడే పడేస్తుంది. జారి పడ్డావో అంతే. మీకు తెలియకుండా ఇలా ఇంట్లో ఉండటం పాపం గౌతమ్ తప్పేం లేదా ఆంటీ? రాత్రి లేట్ అయి. నిత్య, నువ్వు వచ్చినట్టు గౌతమ్ రాత్రే చెప్పేశాడు. రాత్రే చెప్పేశాడా? సచ్ అన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు ఇడియట్. సమ్ టైమ్స్. ఇదిగో వీడు వాడి తోడు దొంగే. ఆంటీ మీరా? గౌతమ్ అంతా మీ పోలికే కదా? పోలికలు నావే, కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నవి. అదే నా బాధ. ఎందుకంటీ? మంచోడేగా కాదా? ఆహా, నువ్వు చెప్పు. నాకు తెలిసి మంచోడే. మ్మ్. చాలా జోవియల్గా ఉంటాడు. మ్మ్. దేన్ని పట్టించుకోనట్టుంటాడు కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు. భలే ఎంజాయ్ చేస్తా. విన్నాను. ఫస్ట్ టైం బెంగళూరులో మీట్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేశారట కదా? ఓ షిట్. చెప్పేశాడా? దిస్ ఇస్ సో ఎంబారసింగ్. వాడు టూ మచ్. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేశాడు. ఇప్పుడు గౌతమ్ సీక్రెట్స్ మీరు నాకు చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడు అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను, చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి. జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ.
లేడీస్ సైడ్ సైడ్ సైడ్. పెళ్ళిలో అడ్డమైన గడ్డి ఫ్రీ కదా అని ఫుల్గా మెక్కితే ఇలాగే ఉంటుంది. ఏ పడతావు. ఓ ఓ ఓ ఎక్కడో మందు స్మెల్ వస్తుంది, నా బ్రాండ్ కాదు. ఎవరబ్బా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి. मैंने आपको कहीं देखा. I have seen you somewhere. ఎక్కడ పడిపోయింది? ఏమవుతుంది? నా లక్కీ బ్రేస్లెట్ ఏమైంది? కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, నువ్వు అటే వెళ్ళెత్తుకో, నేను అటే వచ్చి ఎదుగుతా. దొరకట్లేదు. ఎక్కడ పడిపోయిందో? అబ్బా, బ్రేస్లెట్ గురించి చెప్తుంటే కొడతావేంటి నువ్వు? ఎక్కడ? ఐదుగో. రేయ్ ఆనంద్, దొంగ సచ్చినోడా! స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని 6 నెలల్లో నీకోసం 25 కిలోస్ తగ్గితే 6 నెలల 25 కిలో. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్. You son of a నువ్వే గ్రాఫిక్స్ కదా. Shut up. ఇక్కడ సీరియస్ గా తిడుతున్నానా? డోంట్ డిస్టర్బ్. ఏయ్ బ్లడీ, యు బ్లడీ సన్ ఆఫ్ a. నువ్వు పెళ్లి చేసుకున్న ఆ డిప్ప మగం, సిమ్రన్. Stupid Simran. Donkey monkey pussycat. సిమ్రన్ని పట్టుకొని డాంకీ మంకీ పుసిగాట్ అంటావు నువ్వు. ఇంకా తింటుందానికి అమ్మటేంకి. ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారే. జిమ్మడి అదన్నమాట. జోకులొద్దు. తుఫాన్ వస్తుంది, జాగ్రత్త. తుఫాన్. ఏమండి, నిత్య కనిపించిందా? దాని మనసు ఏం బాగాలేదు, దాన్ని చెయ్యి పట్టుకుని వదలొద్దు అని చెప్పాను. విన్నావా? వదిలేసావు. ఎదుక్కోపా. తప్పు నాది కాదు. నా మేనల్లుడు అని వాడిని డాక్టర్ని చేశారుగా. ఇప్పుడు నీ కూతురు నాకు వద్దు అని వాడు వెళ్ళిపోయాడు. వెతకాల్సింది కూతుర్ని కాదు, అల్లుండి. చిచ్చే, నువ్వు మనిషివే కాదు. కరెక్ట్ గా చెప్పావు. మనిషినైతే నిన్ను పెళ్లి చేసుకునేదన్నా. దించు నాకు అదే మండుద్ది. నీకు అస్సలు బుద్ధి లేదు. మండాల్సింది నీకు కాదు, నాకు. నా ఏళ్ళు దించి లాభం లేదు. ఊళ్ళో వాళ్ళ ఏళ్ళు ఎవరు దించుతారు? స్టాప్. ఏం జరుగుతుంది ఇక్కడ? జాతర. ఇప్పుడు చూడు. అవునంటీ, నేనే యాదవ్ని. దొంగన కొడుకున్నారు. కమాన్ చెప్పానంద్, సిగ్గుపడుకు. కరెక్టే. ఆడెవరిదో లవర్ ఇది. పేషెంట్ లాగా వచ్చిన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దీన్ని దొబ్బుకొచ్చేసాను. అసలు నాకంటే సిగ్లెట్స్ అన్నాస్ ఉంటాడా? వీడు ప్రపోజ్ చేయగానే 6 నెలల్లో నా చుట్టూ తిరిగినోడిని ఫుట్బాల్లో కొట్టాను. మ్యాచ్ ఫిక్సింగ్. వీడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. కరెక్టేగా? మీకే కాదు, పెళ్ళికి వచ్చిన మాకు కూడా సిగ్గులేదు. బీపీ షుగర్లా కలిసి నాశనం అయిపోండి. అలా నవ్వకూడదు. ఉండు. నాకు డ్రైవ్కి వెళ్ళాలని ఉంది. ఏ కారు?
that car. రే కార్ పార్కింగ్ అంతా ఎతికాను రా, ఆ గౌతమ్ గడ ఎక్కడ కనిపించట్లేదు. నాకు నిద్ర వచ్చేసి నేను రూమ్కి వచ్చేస్తా. ఏ, తలుపు తీసి పెట్టు. ఏ, అలా కదా. అక్క లేచావా? అక్క అక్క ప్లీజ్ తలుపు తీవే. అక్క వచ్చి గంట అవుతుంది, తలుపు తీయి. మన ఆనంద్ బావుకి వాడి పెళ్ళని సిమ్రన్ కి రాత్రి నుంచి పెద్ద గొడవంట, డివోర్స్ అంటున్నారు. అప్పుడే విడాకులా? ఫుల్ ఫైటింగ్, పెద్దోళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారా? రాత్రి అలా కలొచ్చింది నాకు. అంత డిసప్పాయింట్ అవ్వకే, మీ మమ్మీ డాడీ ఫుల్ ఫైటింగ్ నీ గురించే. కడుపులో తిప్పుతుందే, అందుకే తిను, యుల్ ఫీల్ బెటర్. ఎక్కడ బే? భోజనాల దగ్గరే చచ్చాను రా. తొందర రండి. రండి సార్, ఫ్రెండ్స్ రండి సార్ అమ్మా. సార్ కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను లేను కదా నువ్వు లడ్డూలు తినే మాకు నువ్వు. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో